In Jesus' mighty name I pray. Amen. So I want this live to be shared, broadcast to be shared in a WhatsApp group so that people would watch and get encouraged. ఓకే, నేను ఒక విషయం గమనించాను. ఏంటిది అంటే మీరు బిజీగా ఉండొచ్చు, ఎందులో బిజీ ఉన్నారో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ వెన్ చర్చ్ సర్వీస్ ఉన్నప్పుడు కానీ మీ అన్ని యాక్టివిటీస్ మానుకొని అట్లీస్ట్ లైవ్లో కేవలం ఒక బటన్ ప్రెస్ చేయడం తప్ప మనకు ఇంకా వేరే ఏమి యాక్టివిటీస్ చేయాల్సింది లేదు. కాబట్టి జస్ట్ మూవ్ ఆన్ టు ఫేస్బుక్ ఆర్ మూవ్ ఆన్ టు వాట్సాప్, click on that link and then come on to the live activities, guys. నాదైనా కాదు, బట్ వేరే దైవజనులదైనా ఇట్ ఈస్ వెరీ గుడ్ టు గెట్ ఎంగేజ్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ లార్డ్ ఎవ్రీ డే. మనకు ప్రతిరోజు ప్రోత్సాహన కావాలి, మనకు వీ నీడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీ డే. ఓకే, సో ఈరోజు మెసేజ్ నాకు వచ్చిన ఒక రెవల్యూషన్, దాన్ని బట్టి ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. సో విచ్ గాడ్ హ్యాస్ గివెన్ మీ వన్ వర్డ్. When I was meditating on the word of the Lord this week in my prayers, నా ప్రేయర్స్లో నేను ఎప్పుడైతే మెడిటేట్ చేస్తున్నానో వర్డ్ ఆఫ్ గాడ్ మీద, I got one thought which triggered in my mind by the power of Holy Spirit. Okay, whatever I receive it only by the power of the Holy Spirit. Any revelation, any word, any message or anything it might be, or where I need to go, what I need to do, what I need to follow, anything it might be, so I receive it by revelation only. అన్లెస్ అండ్ అంటిల్ చూడండి, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ సెంటిమెంట్తో కానీ ఎమోషన్స్తో కానీ వర్డ్ ఆఫ్ గాడ్ని ప్రీచ్ చేయకండి. ఓకే, ఎందుకంటే అందులో చాలా డిఫికల్టీస్ అండ్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే రెవల్యూషన్ వస్తుందో అప్పుడే వర్డ్ ఆఫ్ గాడ్ని ప్రీచ్ చేయండి, అప్పుడే వేరేలకు ప్రేయర్ చేయండి, అండ్ అప్పుడే వేరేలకు స్వస్థత, ఆదరణ, విడుదల కలుగుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు నో ద బేసిక్ principles before taking the Bible and moving out on the streets or into the churches or anywhere when we are going out to preach. Okay, ask Lord, He will give you everybody. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడనమాట. ప్రతి ఒక్కరిని దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించిండంటే, నేను చెప్తున్నా కదా, మన సృష్టిని మనమే ఊహించుకోము, మనం గురించి మనమే కల్పన చేసుకోమన్నమాట. దట్ హౌ బ్యూటిఫుల్ ఆర్ వీ, రైట్? వెన్ వీ imagine ourselves that we are so beautiful before the eyes of the Lord, then you see the things will definitely work out and change in your life. నేను మొన్న 2-3 days back I went on a terrace, so I was looking at the sky. I was looking at the sky and I was looking at the moon. ఆ స్కై ఆ మూన్ని చూసి, ఆ మూన్ ఎంత స్థిరంగా ఉందో నేను చూశాను అనమాట. రైట్, ఇట్ ఈస్ వెరీ స్టేబుల్. సో దాన్నే చూస్తున్నప్పుడు అప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది. ఆ ఆలోచన ఏంటిదంటే, చూడండి, మూన్ ఎంత హ్యూజ్గా ఉంటుంది, రైట్? ఎంత పెద్ద డైమెన్షన్లో దేవుడు దాన్ని క్రియేట్ చేసిండో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఆ మహిమ మూన్కి ఇవ్వలేదు. తర్వాత నా కన్ను స్కై వైపు పోయింది. సో కామ్, క్లౌడ్స్ ఆర్ మూవింగ్, సో బ్యూటిఫుల్, సో ప్లీజెంట్. తర్వాత మళ్ళా అరే, ఈ మహిమ దేవుడు ఇంత బ్యూటిఫుల్గా సృష్టించిన స్కైకి కూడా ఇవ్వలేదు. తర్వాత నా కన్ను నక్షత్రం వైపు పోయింది. సో భూమి కన్నా, మన ఎర్త్ కన్నా మిలియన్ టైమ్స్ పెద్ద స్టార్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ మహిమ దేవుడు ఈవెన్ ఆ స్టార్స్కి కూడా ఇవ్వలేదంట, రైట్? అండ్ అలాగనే మిగతా వాటి సృష్టిని చూస్తూ ఉన్నానన్నమాట. బర్డ్స్ని చూస్తున్నాను, రైట్? హౌ బ్యూటిఫుల్లీ దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. బట్ వాటికి ఆ శక్తి ఉన్నా కానీ కూడా, ఎగిరే శక్తి ఉన్నా కానీ కూడా, తప్పించుకునే శక్తి ఉన్నా కానీ కూడా ఆ మహిమ ఇవ్వలేదు. చూసారా? అలాగనే నా యొక్క ప్రైజెస్ ప్రతి విషయంలో వెళ్తున్నప్పుడు, దెన్ ఐ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. తర్వాత నా ఆలోచన ఎక్కడ పడిందంటే, ఏంజల్స్ మీద పడింది. ఏంజల్స్ మనకన్నా ఎంతో శక్తిమంతులు, మనకన్నా ఎంతో గొప్పగా సృష్టించబడ్డాయి. అవి ఎక్కడంటే అక్కడ వెళ్ళగలయి, రైట్? భూమి ఆకాశానికి కనెక్ట్ ఉన్న క్రియేషన్స్ అవి, హెవెన్ అండ్ ఎర్త్కి కనెక్ట్ ఉన్న క్రియేషన్స్ అవి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంటాయి. అండ్ యూనో మనం వెనుకలో ఉన్న డీమన్స్ కానీ ఈవిల్ స్పిరిట్స్, ఆ పవర్స్ ఏవైతే మనకు కనిపించాయో
రైట్. మనం ప్రార్థిస్తూ ఉంటుంటే దేవుడి ప్రేరేపణ వల్ల అవి వచ్చి వాటిని తరిమి కొడుతూ ఉంటుంటాయి అన్నమాట. మనకు కావాల్సిన స్వస్థత మనకి ఇస్తుంది అన్నమాట. ఓకే, చూడండి, ఇంత అద్భుతమైన సృష్టి అయినా కానీ కూడా ఆ మహిమ దేవుడు ఆ ఏంజల్స్కి ఇవ్వలేదన్నమాట. తర్వాత ఆ మహిమ దేవుడు ఎవరికి ఇచ్చిండు అంటే మనకి ఇచ్చిండు. రైట్, మట్టితో సృష్టించబడిన ఈ మానవులు లాంటి మనకి ఇచ్చిండు. కానీ మనమే ఆ దేవుణ్ణి అర్థం చేసుకోకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. చూసారా, ఎంత గొప్ప సృష్టికర్త మన కోసము ఇంత అద్భుతమైన సృష్టిని పెట్టి, రైట్, మన అవసరాలు తీర్చడా, మనకు స్వస్థతనివ్వడా, మన జీవితాలను మార్చడా, రైట్, మన డార్క్ మూమెంట్స్ని లైట్కి మార్చడా. హీ కెన్ డూ దాట్. హీ కెన్ డూ దాట్. హీ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్. దేవుడు ఇంకా కంట్రోల్లో ఉన్నాడు. హీ కెన్ స్టిల్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. భూమి మీద ఎంతమంది ఇండివిజువల్స్ ఉన్నా కానీ కూడా, 8+ బిలియన్ ఇండివిజువల్స్ ఉన్నా కానీ కూడా, ప్రతి ఒక్కరిని అద్భుత రీతిగా ఆశీర్వదించగలడు. అయితే ఆయన కెపాసిటీ. రైట్, ఒకరి మీద ఒకరు పగ అసూయతోని ఒకరిని కిందికి లాగి ఇంకొకరిని పైకి వెళ్ళడము, లేక వాళ్ళ పొజిషన్స్ని ఆపేసి, వాళ్ళ ప్రమోషన్స్ని ఆపి, వాళ్ళ డబ్బుని ఆపి, లేక వాళ్ళ జీవితాల్లో చెడు చేసుకొని. నిన్న మా ఇంటికి ఒక ఆవిడ వచ్చారనమాట, ప్రేయర్ చేసుకొని, ఒక ఆంటీ. రైట్, సో ఆంటీ యాక్చువల్లీ వాళ్ళు బ్లెస్ కావాలా, కానీ వాళ్ళ రిలేటివ్స్ ఏం చేశారనంటే వాళ్ళు బ్లెస్ కావద్దు, ముందుకేది ఎదగొద్దు అని చెప్పేసి వాళ్ళ మీద ఏం చేశారంటే బ్లాక్ మ్యాజిక్ చేశారు. సో వాళ్ళ జీవితము ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు అన్నీ స్ట్రగుల్సే లైఫ్ అంతా. అంటే ఏంటిది, ఈ విషయాలు ఏమి మనకు సూచనలు చెప్తాయి? ఏం సూచనలు చెప్తాయంటే, చూడండి, దేవుడు అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ లేదు. అసలు నిజమైన దేవుడు ఎవరో అని తెలియదు వాళ్ళకు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి దారిలు ఎన్నుకుంటారు, ఇలాంటి అడ్డమైన దారిలు ఎన్నుకుంటారు అనమాట. రైట్, సో దట్స్ వై యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అందుకే ఈరోజు నా వర్డ్ ఏంటంటే రెవల్యూషన్ ఆన్ వర్డ్, కి హౌ బిగ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హౌ యూజ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వర్డ్. జెనసిస్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ హూఎవర్ ఆర్ మై రెగ్యులర్ వ్యూవర్స్, ఐ వాంట్ యూ టు వాచ్ టిల్ ది ఎండ్. ఓకే, ఇప్పటి నుంచి నేను మెసేజ్ షార్ట్గానే పెడతాను. ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ మై మెసేజ్ ఓన్లీ టిల్ హాఫ్ అన్ అవర్ టు మ్యాక్సిమం టు 35 to 40 minutes. ఓకే, రెవల్యూషన్ 1:1 చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశంగాను సృజించెను. ఓకే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేది. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండేది. ఓకే, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. సో ఆదియందు దేవుడు అంటే ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద బిగినింగ్. మళ్ళీ ఏంటి బ్రదర్, ఎవ్రీబడి హెస్ ప్రీచ్డ్ ఇలా డిఫరెంట్ ఏమున్నది అని అంటే, ఐల్ టెల్ యూ ద డిఫరెన్స్ అనమాట. ఓకే, ఐల్ నాట్ ప్రీచ్ ఎనీ కామన్ వర్డ్స్ గైస్, ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, వెన్ సమ్వన్ స్టార్ట్స్ ద బిగినింగ్, చూడండి, ఇప్పుడు మీరు టీచర్ మీకు ఒక పాయింట్ ఇస్తుంది. మీకు ఒక పాయింట్ ఇచ్చినప్పుడు మీరు ఒకటి డ్రా చేయమంటుంది. రైట్, మీరు దాని పెన్సిల్ తీసుకొని మీ హ్యాండ్ తీసుకొని ఏం చేస్తారు, ఒక ప్లేస్ నుంచి బిగిన్ చేస్తారు. అవునా కదా? ఒక ప్లేస్ నుంచి బిగిన్ చేసి దాన్ని ఒక ప్లేస్ వరకు ఎండ్ చేస్తారు. అంటే ఆదియందు దేవుడు ఉండెను. బిగినింగ్కి ముందు దేవుడు ఉండెను. గెట్ దిస్ పాయింట్. బిగినింగ్కి ముందు దేవుడు ఉండెను. ఇప్పుడు మీరు ఏదైనా డ్రా చేయాలనుకున్న ఫస్ట్ మీరు ఒక బిగినింగ్ పాయింట్ పెడతారా లేదా? ఏదైనా మనిషి ఏదైనా సృష్టించాలనుకున్నా కానీ కూడా దాన్ని బిగినింగ్ పాయింట్ పెడతారా లేదా? ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటే దానికి ఒక బిగినింగ్ పాయింట్ ఉంటుందా లేదా? రైట్, ఆ ఇల్లు కట్టేవాడు ఇల్లు లోపల నుంచి కట్టుకుంటూ పోతాడా, ఇల్లు కింది నుంచి కట్టుకుంటూ పోతాడా, లేదా ఇల్లు బయట నుంచి కట్టుకుంటూ పోతాడా? బయట నుంచి కదా. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేవారు, వాళ్ళకి ఒక బిగినింగ్ పాయింట్ ఉంటుంది. కార్ లోపల నుంచి ఇలా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వెళ్ళారు కదా. రైట్, అంటే కార్ బయట నుంచి. సెకండ్, థర్డ్ పాయింట్, ఇప్పుడు ఏదైనా వేరే ఏమైనా కంప్యూటర్ కానీ టేబుల్ కానీ ఏదైనా డిజైన్స్ కానీ ఏదైనా ఉండనియండి. రైట్, పాట్, ఇప్పుడు చూడండి, ఒక పాట్ తయారు చేసేవాడు. రైట్, సో దాన్ని ఏం చేస్తాడు, తన చేతులు తీసుకొని బయట నుంచి కదా తయారు చేస్తాడు. దట్ మీన్స్ దెర్ ఈజ్ అ బిగినింగ్ పాయింట్. ఆదియందు దేవుడు ఉండే, అంటే దెర్ ఈజ్ అ బిగినింగ్ పాయింట్ కన్నా బిఫోర్ దేవుడు ఉండే. రైట్, బిగినింగ్ పాయింట్ కన్నా బిఫోర్ దేవుడు ఉండే. జాన్ 1:1 చదవండి అమ్మా. యోహాను 1:1.
ఆదియందు వాక్యం ఉండెను, ఆ. వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఓకే. వాక్యము దేవుడై ఉండెను. ఆది అందు వాక్యం ఉండెను. చాలామంది ఏం చేస్తారంటే ఆదిని వాక్యాన్ని కలిపేస్తారు. ఇది ఆది, ఓకే, అంటే బిగినింగ్, మళ్ళీ ఇది వాక్యం, ఓకే. ఏం చేశారు? ఆది అందు వాక్యం ఉండే అంటే దే హ్యావ్ జాయింట్ ఇట్స్, రైట్. నా దృష్టిలో ఏంటిదంటే నో, జాయింట్ కాదు. సో అందరు ఏం చేశారంటే ఆది అందు వాక్యం, సో వాక్యం ఉండే అంటే వాక్యం నుంచి బిగినింగ్ పాయింట్ వాక్యం నుంచి అయ్యింది అని. కానీ నేను చెప్పే మర్మం ఏంటిదంటే ఇదిగోండి ఇది ఆది, బిగినింగ్. ఈ ఆది ఎక్కడి నుంచి బిగినింగ్ అయింది? ఈ ఆది ఎక్కడి నుంచి మొదలైంది? వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఇదిగో ఇది వర్డ్, ఇది వర్డ్, ఇది వర్డ్ ఆఫ్ ద లార్డ్, ఓకే. వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఒక క్రియేషన్, ఇగో ఇలా ఉండాలా అని చెప్పేసి ఒక క్రియేషన్. ఈ వర్డ్, ఇది వర్డ్, ఓకే, ఇది వర్డ్ ఇలా ఉండాలి అంటే ఈ వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈ బిగినింగ్ కన్నా ముందుండే. ఇది మీరు డ్రా చేయాలనుకోని, ఇప్పుడు దేవుడు ఇది సృష్టించాలనుకున్న పాయింట్ అనుకోండి, ఇది వర్డ్, ఓకే. సో వాట్ గాడ్ డిడ్, ఈ స్టార్టెడ్ అవుట్, ఐ వాంట్ టు స్టార్ట్ ఎ క్రియేషన్ అంటే బిఫోర్ ద బిగినింగ్ ద వర్డ్ ఎగ్జిస్ట్, బిఫోర్ ద బిగినింగ్ ద వర్డ్ ఎగ్జిస్ట్. వాట్ ఎవర్ ద ఎర్త్ హ్యాస్ గాట్ ఇట్ హ్యాస్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద వర్డ్. ఇది వర్డ్ కదా, ఇది ఎర్త్, ఇట్లా రౌండ్గా ఉంటుంది ఎర్త్, ఓకే. సో ఈ వర్డ్ నుంచి దేవుడు ఇలా అని అన్ని క్రియేట్ చేసి అన్ని. ఇప్పుడు చూడండి, ఒక పెయింటర్ ఒక ప్లెయిన్ పేపర్ తీసుకొని ఏం చేస్తాడు? హీ డ్రాస్ హిజ్ పాయింట్స్, ఐ మీన్ హీ డ్రాస్ హిజ్ ఇమాజినేషన్. తన కల్పనని పేపర్ మీద పెడతాడు. పెట్టిన తర్వాత దాన్ని చూసుకొని ఓకే అంటే ఆ పిక్చరు, ఆ పెయింటింగ్, ఆ పేపర్ ముందుకు రాకముందుకు ఎవరు ఎగ్జిస్ట్ అయ్యిండ్రు? పెయింటర్ ఎగ్జిస్ట్ అయ్యిండు, అవునా కదా, రైట్. ఈ ఎర్త్, ఈ మిల్కీ వేస్, ఈ గ్యాలక్సీస్, ఈ స్టార్స్, ఈ సన్స్, ఈ మూన్స్, ఇవన్నీ ఎగ్జిస్టెన్స్లో రాకముందుకు ముందు ఎవరు ఎగ్జిస్ట్ అయ్యిండ్రు? రైట్, దేవుడు. అంటే ఆదికి ముందు వాక్యం ఉండేను. ఇన్ ద బిగినింగ్ ఈజ్ ద వర్డ్. దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ స్టార్టెడ్ ద బిగినింగ్. సో వర్డ్కి ఏదైనా బిగినింగ్ ఉందా? లేదు. అప్పుడు నేను బాగా డీప్గా ఆలోచించాను. అవును ప్రభువా, మీకు బిగినింగ్ అవసరం లేదు, మీకు ఎండ్ అవసరం లేదు. ఎందుకంటే బిగినింగ్ని సృష్టించింది మీరు, ఎండ్ని కూడా సృష్టించింది మీరు. బిగినింగ్ని సృష్టించింది, ఎండ్ని సృష్టించింది, రైట్. అన్నీ ఫినిష్ చేసింది మీరు. ఎక్కడి నుంచి? బయట ఉండి. దట్ మీన్స్ మీరు ఇమాజిన్ చేయండి, హౌ బిగ్ ఈజ్ ద గాడ్. వి ఆల్వేస్ ఇమాజిన్ అవర్ ప్రాబ్లమ్స్, అవునా? మనం ఎప్పుడు మన ప్రాబ్లమ్స్ గురించి ఇమాజిన్ చేస్తాము. నా ప్రాబ్లం ఇది పోదు బ్రదర్, ఇట్లా ఉన్నది బ్రదర్, అట్లా ఉన్నది బ్రదర్. నాకు ఈ వీక్ అంతా నాకు చాలా ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినాయి, రైట్. నేను వాళ్ళకి ప్రేయర్ చేస్తుంటే నమ్మకం కుదురుతలేదు వాళ్ళకు. నేను వాళ్ళకు వాక్యం చెప్తుంటే నమ్మకం కుదురుతలేదు. ఇదే మన ప్రాబ్లం, రైట్. మన సమస్య ఇంత ఉన్నప్పుడు మనం వాక్యాన్ని ఎంత చూస్తాం తెలుసా? ఇగో ఇంత చూస్తాం మనం వాక్యాన్ని, ఇంత చూస్తాం మనం వాక్యాన్ని, రైట్. మన సమస్య ఉన్నప్పుడు చూడండి, ఈ ఎర్త్ని సృష్టించినప్పుడు దేవుడి ఎర్త్ బయట ఉన్నాడు కదా, అంటే ఎర్త్ కన్నా ఎన్ని మల్టిపుల్ టైమ్స్ ఈ ఎర్త్ ఒక స్టార్ లాగా కనిపిస్తుంది అంట ఆయన ముంగల. స్టార్ అంటే ఇంత, మనకు ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం ఉన్న స్టార్ ఎంత కనిపిస్తుంది? ఇంత కనిపిస్తుంది. అలాగని ఈ ఎర్త్ కూడా అంత కనిపిస్తుంది అంట. అంటే హౌ బిగ్గర్ ఈజ్ అవర్ గాడ్, హౌ గ్రేటర్ ఈజ్ అవర్ గాడ్. మన కల్పనల్లో మనం రివర్స్ ఆలోచిస్తాం ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి, Matthew 6:33, సీక్ ద రైచియస్నెస్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద రెస్ట్ విల్ ఫాలో యూ అని ఉంటుంది, రైట్. ఒక్క నిమిషం నేను చెప్తాను. మొదట నా రాజ్యము నా నీతిని వెతకండి, రైట్, అప్పుడు మీకు మిగతా అన్నీ అనుగ్రహించబడుతుంది అని ఉంటుంది అనమాట. కానీ మనదేంది? బట్ సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద రైచియస్. మనం ఏం చేస్తాము? రివర్స్. ఎప్పుడైనా మనం రివర్స్ నుంచి వస్తామన్నమాట, ఆల్వేస్. ఇది మన యాటిట్యూడ్, ఈ యాటిట్యూడే మారాలా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇమాజిన్
దట్ బిఫోర్ దెర్ ఈస్ అ స్టామ్, వెన్ జీసస్ వెంట్ ఆన్ అ బోట్, ఒక స్టామ్ వస్తున్నది, రైట్? శిష్యులందరూ ఆ స్టామ్ని చూశారు, పెద్దగా హ్యూజ్గా చూశారు. కానీ ఎప్పుడైతే యేసయ్యని లేపారో ఆయన ఏం చూశాడు? ఆ స్టామ్ని ఒక మైన్యూట్ స్టార్ లాగా చూశాడు అనమాట, ఒక మైన్యూట్ డాట్ లాగా చూశాడు. హల్లెలూయా. సో మనము మన ఇమాజినేషన్స్లో రివర్స్లో రావడం కన్నా స్ట్రైట్గా వెళ్ళడం ఇంపార్టెంట్, రైట్? సో ఈ రోజు వరకు ఈ వర్డ్ ఆఫ్ గాడ్ డిక్లేర్ అయ్యింది, అండ్ ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. చూడండి, ఆది యందు దేవుడు సృష్టిని సృష్టించెను, భూమిని సృష్టించెను, ఆకాశాన్ని సృష్టించెను, జీవజలాన్ని సృష్టించాను. అండ్ టిల్ డేట్ నేను చెప్తున్నాను కదా, సృష్టిలో ఏదైనా ఆగిపోయిందా? చెప్పండి, ఏదన్నా ఆగిపోయిందా? ఏది ఆగిపోలేదు. నీరు ఆగిపోయిందా? మేబీ ఫమైన్ ఉండొచ్చు, డ్రాట్ ఉండొచ్చు, కానీ మొత్తానికైతే ఫమైన్ వల్ల మొత్తానికైతే భూమిలో నీరు లేకుండా ఆగిపోలేదు కదా, నీరు కంటిన్యూ అయింది కదా, రైట్? పంటలు ఎండిపోయి ఉండొచ్చు, కానీ కొద్ది కాలం వరకు ఎండిపోయి ఉంటాయి, కానీ మళ్ళీ పంటలు పెరిగినాయి కదా, మళ్ళీ పంటలు వచ్చినాయి కదా, రైట్? వరదలు వచ్చి ఉండొచ్చు, రైట్? కానీ మళ్ళీ ప్రశాంతత వచ్చిందా లేదా? వైరస్ వచ్చింది, రైట్? తర్వాత మళ్ళీ మనకు నార్మల్ లైఫ్ వస్తుందా లేదా? నార్మల్ లైఫ్ వస్తుంది. ఏదన్నా దేవుడు ఎప్పుడైతే బిగిన్ చేస్తాడో అది కంటిన్యూ అయితేనే ఉంటుందంట. ఆయన ఎండ్ చేసేంత వరకు నీ జీవితాన్ని బిగిన్ చేసినప్పుడు ఆయనే ఎండ్ చేసే వరకు నీ జీవితాన్ని ఎవడు ఆపలేడు. హల్లెలూయా. ఏ దరిద్రము నిన్ను ఆపలేదు, ఏ కొండ నిన్ను ఆపలేదు, ఏ వ్యాధి నిన్ను ఆపలేదు, ఏ వైరస్ నిన్ను ఆపలేదు, ఏ సిక్నెస్ అని నిన్ను ఆపలేదు, ఏ మరణ భయం నీకు ఆపలేదు, ఏ బ్లాక్ మ్యాజిక్ స్పిరిట్స్ నీకు ఆపలేదు, ఏ వేదన నీకు ఆపలేదు, ఏ దుష్ట శక్తులు నిన్ను ఆపలేదు. బికాజ్ వెన్ హీ హెస్ బిగిన్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్లీ, హీ విల్ ఎండ్ ఇట్ బ్యూటిఫుల్లీ. యూ గెటింగ్ మై పాయింట్? అందుకే చూడండి, ద పెయింటర్ వెన్ హీ పెయింట్స్ ఎనీథింగ్ ఆన్ అ పిక్చర్, హౌ హీ పెయింట్స్, ఎలా పెయింట్ చేస్తాడు? తన కల్పన ప్రకారం బ్యూటిఫుల్, అందంగా ఉండాలి, 10 మంది చూస్తే దాన్ని మెచ్చుకోవాలా, అలా పెయింటింగ్ చేయాలా. మన పెయింటరు మనల్ని డార్క్ గీతలు గీసేసి వదిలేసిండా? లేదు, రైట్? ఇట్లా నిన్ను ఇట్లా చూసి డార్క్ గీతలు గీతేసి ఓవర్లైన్ స్కెచ్ చేసేసి వదిలేసిండా? నో. సో హౌ కెన్ యూ ఇమాజిన్ దట్ మన పెయింటరు మన సమస్యలో మనల్ని మన బ్యూటిఫుల్ కలర్స్తో నింపకుండా ఎలా వదిలేస్తాడు అని చెప్పేసి. హల్లెలూయా. నీకు కోర్ట్ కేసు ఉన్నా, నీకు ప్రాబ్లం ఉన్నా, సమస్య ఉన్నా, నీకు స్వస్థత కావాలనుకున్నా, దేర్ ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. ఇప్పుడు చూడండి, బైబిల్లో ఒక వాక్యం ఉన్నది. దేవుడు ఒక్కసారి వాక్యాన్ని డిక్లేర్ చేసిన తర్వాతనంట ఆయన యొద్దకు ఎంటీగా రాదంట. అంటే ఆ వాక్యము మన మీద ఫుల్ఫిల్ కావాలా. నేను ఒక వర్డ్ చెప్తాను మీకు, మీరు ఈ వర్డ్ వెళ్ళండి. వేర్ ఇస్ ఇట్? యా, మాథ్యూ 8:17 చదవండి అమ్మా. మత్తయి 8:17. ఆయన మాటలను దెయ్యములను వెళ్ళగొట్టి రైట్, రోగుల నెలను స్వస్థపరచగా చూసారా? స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతకు వహించుకొని మన రోగములను భరించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. చూసారా? ఆయన మాట చొప్పున దయ్యములు వెళ్ళిపోవాలి అని అంట. ఆయన మాట చొప్పున ఆది యందు ఏముండే? ఆయన మాట ఉండే. ఆయన మాట చొప్పున ఈ లైట్ వచ్చింది, ఆయన మాట చొప్పున భూమి వచ్చింది, ఆకాశం వచ్చింది, సూర్యుడు నక్షత్రం వచ్చిండు. సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ God will not declare a word in your trials? Hallelujah. Why do you imagine that God will not heal you? He will heal you. దేవుడు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే చూడండి, ఆయన పొందిన దెబ్బలు, ఇది మాట అంటే ఇట్లా డిక్లేర్ అయిపోయింది, ఇట్లా క్రాస్ మీద నుంచి ఇట్లా డిక్లేర్ అయిపోయింది. ఆయన ఇలా క్రాస్లో ఉండే కదా, ఆ క్రాస్ మీదకించి డిక్లేర్ అయింది, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అని. ఇక్కడ ఏముంది? ఆయన మన అతిక్రమములు, మన సిక్నెసెస్ని ఆయన శరీరం మీద భరించిండంట. భరించి ఏమిచ్చిండు? అదే దెబ్బలతో స్వస్థత ఇచ్చిండు. సో ఆ వర్డ్ ఇట్లా డిక్లేర్ అయిన తర్వాత ఆ వర్డ్ ఎక్కడ రావాలా? ఇప్పుడు నీకు బాడీలో ఎక్కడైనా సిక్నెస్ ఉందనుకోండి, రైట్? డిక్లేర్ అయిపోయింది ఆయన నోటిని, ఆయన క్రాస్ మీదకించి. ఆ సిక్నెస్ ఎక్కడ ఉందనుకోండి, ఆ వర్డ్ ఎక్కడ రావాలా? నీకు అక్కడ రావాలా, అక్కడ వెళ్ళాలా.
ఇప్పుడు ఎక్కడైనా సిక్నెస్ ఉన్నా అక్కడ వెళ్ళి ఏం చేయాలి, ఆ వర్డ్ అక్కడ ఉన్న డార్క్నెస్ని తీసేసి బ్యూటిఫుల్ కలర్తోని మళ్ళా నింపాలా. హల్లెలూయా. గాడ్ విల్ రెజ్యూమ్ ఇట్ బ్యాక్ టు లైఫ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? సో డోంట్ థింక్ గాడ్ విల్ నాట్ రిజాల్వ్ యువర్ ఇష్యూ. అందుకే చూడండి, ఇది ఎర్త్ అయినప్పుడు ఇమాజిన్ చేయండి ఎంత పెద్దగా దేవుడు ఉండి నిల్చొని ఈ ఎర్త్ని డిజైన్ చేసి ఉంటాడు. ఆబ్వియస్లీ చిన్నగా ఉన్న వాళ్ళైతే కిందికించి ఇట్లా ఇట్లా డిజైన్ చేయరు కదా. ఎనీథింగ్ బిగ్ దట్ హ్యాస్ టు బీ. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ని, టాల్ బిల్డింగ్స్ని క్రియేట్ చేయాలంటే మానవులు దాని కిందికించి అయితే పోలేరు కదా, రైట్? బయట నుంచి పెద్ద క్రెయిన్స్, మల్టిపుల్ క్రెయిన్స్ అన్నమాట. ఇంజనీరింగ్ ఎంత పెద్దగా పెరిగిందంటే లైక్ వీ కెన్ క్రియేట్ గో అప్ టు ఎనీ ఫీట్ ఆల్సో. అంత పెద్ద స్కై స్క్రాపర్స్ని మనం క్రియేట్ చేస్తున్నారు మన దేశంలో కాకుండా వేరే దేశంలో కూడా. హౌ? బయట నుంచి సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్, సంథింగ్ బిగ్ విచ్ క్యాన్ హోల్డ్ ఆన్ టు ద వెరీ బిగ్ weights, and it is designing that building, right? So when something big God who designed the earth so beautifully, that something big God can design your life beautifully also. Hallelujah. మీ జీవితాల్లో పెళ్లి కానీ, ఉద్యోగము కానీ, స్వస్థత కానీ, పిల్లల కానీ, మీ ఫ్యూచర్ కానీ, ఎలాంటిదైనా కానీ హీ కెన్ రీడిజైన్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. హల్లెలూయా. దట్స్ ద గాడ్ దట్ వీ వర్షిప్. సో నాకు వచ్చిన రెవల్యూషన్ ఏంటిదంటే, ఆది యందు వాక్యం ఉండెను కాదు, ఆది యందు అట్లా స్క్రిప్చర్లో అలా ఉన్నది. బట్ ద రెవల్యూషన్ దట్ ఐ రిసీవ్ ఇస్, ఆదికి బిఫోరే వాక్యం ఉండే, అదే వాక్యము ఈ సృష్టిని ఇలా సృష్టించింది అనమాట. అంటే దిస్ ఇస్ ద వర్డ్, అండ్ హియర్ స్టార్ట్స్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ ద క్రియేషన్. ఈ వర్డ్ నుంచి ఇక్కడ బిగినింగ్ పాయింట్ ఆఫ్ ద క్రియేషన్ హస్ స్టార్టెడ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? దట్ మీన్స్ ఇమాజిన్, నీ గోల్స్కి ఏం కాదు, ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. దేవుడు ప్రతి విషయంలో నిన్ను నడిపిస్తాడు, రైట్? కీర్తనలు 31, 23, 24 చదవండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. చూసారా? యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా విశ్వాసులను కాపాడును. ఎగ్జాక్ట్లీ. గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. రైట్. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సును ధైర్యమును వహించి నిబ్బరంగా ఉండుడి. మనసుని ధైర్యంగా పెట్టి నిబ్బరంగా అంటే be at peace. Why he is telling like that? Why God is telling like that? ఎందుకంటే he can do anything. చూడండి, వర్డ్ ఆఫ్ గాడ్ ఎంత పవర్ఫుల్ అంటే నా ఇమాజినేషన్ ప్రకారము వర్డ్ ఆఫ్ గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ కెన్ ఆల్టర్ అవర్ లైఫ్స్ ఆల్సో. ఇట్ కెన్ ఆల్టర్ అవర్ డార్క్ సిచ్యువేషన్స్ ఆల్సో. ఇట్ కెన్ రైజ్ us from the bed to life also. నేను కొంతమంది ప్రాఫిట్స్ది హీలింగ్ వీడియోస్ చూస్తుంటాను. వాట్ కైండ్ ఆఫ్ మిరాకిల్స్ దేవుడు పర్ఫామ్ చేస్తాడు. ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు యూదులకు అంత అద్భుతమైన కార్యములు చేయంగా మనకు చేయడా హీ కెన్ డూ దాట్. నీకు చేయడా హీ కెన్ డూ దాట్. డోంట్ హ్యావ్ అ థాట్స్ ఆఫ్ killing yourself or destroying your life. No. Word of God can do anything. దేవుని వాక్యము ఏదైనా చేయగలదు. అంత పెద్దగా మీరు ఇమాజిన్ చేయండి, అంత పవర్ఫుల్గా మీరు ఇమాజిన్ చేయండి. చూడండి, బైబిల్ ఏముంటుంది? మొరపెట్టుడి, మీ మొరను నేను వింటాను అని, రైట్? వి విల్ సీ ఇన్ ఐజాయా 58, 8 నుంచి 11 చదవండి అమ్మ. చూడండి, ఇప్పుడు ఈ వర్డ్ మీ మీద డిక్లేర్ అవుతున్నది. దిస్ వర్డ్ ఈస్ గెటింగ్ డిక్లేర్డ్ ఆన్ యూ. ఈ వర్డ్ మీ మీద డిక్లేర్ అవుతున్నప్పుడు
ఈ వర్డ్ మీ మీద సెటిల్ కావడమే కాకుండా మీ పరిస్థితులను అన్నీ మార్చేసి, మీ పరిస్థితులను హీల్ చేసి, మీ పరిస్థితులను చక్కగా దిద్ది అప్పుడే దేవుని వైపు రిటర్న్గా వెళ్తుందంట. టేక్ దిస్ ప్రామిస్, టేక్ దిస్ ప్రామిస్, బికాస్ ఫ్రమ్ ద బైబుల్ దిస్ వర్డ్ ఈస్ గెటింగ్ డిక్లేర్డ్ అపాన్ ఈచ్ ఇండివిజువల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ట్రయల్స్, హూ ఆర్ గోయింగ్ త్రూ టెంప్టేషన్స్, హూ ఆర్ గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్, హూ ఆర్ గోయింగ్ త్రూ డిఫికల్టీస్, కాంప్లికేషన్స్. నో మ్యాటర్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ సిచ్యువేషన్, దేవుడు తన వాక్యము తన దైవజనుల ద్వారా ఇలా డిక్లేర్ చేస్తూ ఉంటుంటాడంట. ప్రవచనం ఏంటిది? దేవుని యొక్క వాక్యము మన మీదకి వస్తుంది. ఎందుకు? మన జీవితాలను ఆల్టర్ చేయనికే, మన డార్క్నెస్ ఉన్న జీవితాలను వెలుగుగా మార్చబడనికనే ప్రాఫెసీస్ అన్నమాట. అందుకే ప్రవక్తలని ఫాలో కావాలి. దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడి హీ డస్ ట్రెమెండస్ థింగ్స్, హీ డస్ అమేజింగ్ థింగ్స్, రైట్? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ వర్డ్ దేవుడు నాకు నిన్న నైట్ నా ప్రేయర్లో నేను చేస్తున్నప్పుడు ఐ ఓపెన్ మై బైబిల్ అండ్ గాడ్ హెస్ గివెన్ మీ దిస్ వర్డ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ మీ, హూఎవర్ ఈస్ వాచింగ్ రైట్ నౌ దిస్ వీడియో, దిస్ వర్డ్ from his mouth, from his heart, from his cross, he is releasing upon your life, your spirit, soul and body, to alter the changes in your spirit, to alter the changes in your soul, to alter the changes in your body, to remove the darkness. ఎందుకంటే వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటిది? రెండంచెల ఖడ్గం అంట. ఈ రెండంచెల ఖడ్గం ఏం చేస్తుందంటే మన ఆత్మలో ఉన్న డార్క్నెసెస్ కూడా, మన ఆత్మలో ఉన్న శాపాలు కూడా ఇలా వేరు చేస్తుందంట. ఈ వేరు చేసే శక్తి సామర్థ్యాలు దేనికి ఉంటుంది? ఓన్లీ దేవుని వాక్యానికి మాత్రం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునికి కేవలము ఈ సామర్థ్యము దేవుడిచ్చాడనమాట. ఆయన మన లోపల నరములోపు ఇలా వెళ్ళి, ఎక్కడ నీకు హీలింగ్ కావాలా బిడ్డ అని ఆ వర్డ్ అక్కడ తీసుకెళ్తాడంటే, ఇదిగో దేవుని వాక్యం. అక్కడ ఏం చేస్తాడు? దాన్ని అన్ని ఆల్టర్ చేసేసి దాన్ని తీసి బయటపడేస్తాడు అంధకారంలో. అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. నిన్ను మాత్రము వెలుగులోకి పంపుతాడంట. హల్లెలూయా. అందుకే మీరు ఇమాజిన్, మీ కల్పన చేసుకోండి, దేవుని వాక్యము నా సమస్య కన్నా పెద్దది అని చెప్పి. చదవండి అమ్మా ఇది. నీ ఆహారము ఆకలితో నిన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండుటయు. 58:8. దిక్కుమాలిన వారు, ఇదే రష్యా 58:8. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుము, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రము ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆలగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును. నీ వెలుగు వేక చుక్క వలనే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. బిఫోర్ దట్ యు సీ, యూ హ్యావ్ టు ఫాలో సర్టన్ థింగ్స్, రైట్? విత్తనం ఇవ్వాలా, మీరు ప్రార్థించాలా, మీరు బీద వాళ్ళకి ఇవ్వాలా, సహాయము చేయాలా బీద వాళ్ళకు. ఇది దేవుని క్యారెక్టరిస్టిక్స్ అండి, ఇది దేవుని నేచర్. ఆయన నేచర్ ఏంటిది? మనల్ని ఆదుకోవడము, రైట్? మనల్ని ఆదుకున్నాడు కాబట్టి ఆయన నేచర్ మన లోపల రావాలా. అప్పుడు మనం ఏం చేయాలా? ఆ నేచర్ తీసుకొని మనం ఇతరులకు సహాయం చేయాలి, సంఘాలకు సహాయం చేయాలి, సంఘానికి కట్టడానికి సహాయం చేయాలి. మన సీడ్ని మనం తినొద్దు బీదవారికి. అప్పుడు ఏమవుతుందంట? నౌ హూఎవర్ ఈస్ డూయింగ్ దిస్ వెరీ డెలిజెంట్లీ, ఇదిగో ఈ వర్డ్ వాళ్ళకు. హల్లెలూయా. చదవండి అమ్మా. స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును. నీ నీతి అంట, అంటే దేవుని నీతి ఆయన నీ ముంగల ఇలా నడుస్తూ ఉంటుంటదంట. చూసారా? అప్పుడు నీవు పిలువగా ఎక్కువ ఉత్తరం ఇచ్చును. నువ్వు యెహోవా మహిమ కోసము తనలాడిసిన అవసరం లేదు. ఆ మహిమనే నీకు కావలిగా కాస్తుందంట వెనకాల నుంచి. అప్పుడు వెనకాల నుంచి ఎవడన్నా బాణం కొడతాడా? చెప్పండి. రైట్? నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని. ఇన్ని రోజులు మొరపెట్టారు. మీ మొరకు ఏదైనా జవాబు కలిగిందా? లేదు. ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ డిక్లేర్ అవుతున్నది అన్నమాట. ఈ సీజన్లో, ఈ సీజన్ ఆఫ్ డార్క్నెస్లో మీరు ఏం చేశారో అవన్నీ వెలుగుకి రాబోతున్నది. హల్లెలూయా. ఇప్పుడు మీరు మొరపెట్టండి.
మీ మొరను నేను ఆలకిస్తాను అని అంటున్నాడు. చూడండి, ఈ వర్డ్ మీ మీద డిక్లేర్ అవుతున్నది, ఇలా వస్తున్నది, రైట్? ఇలా మీ మీద పడుతున్నది అంటే ఏంటిది అర్థము? ఫుల్ఫిల్మెంట్ కోసమే అర్థము. హల్లెలూయా. ఫుల్ఫిల్మెంట్ కోసమే. దేవుడు ఎప్పుడైతే తన వాగ్దానము పరలోకంలో నుంచి రిలీజ్ చేస్తాడో మళ్ళీ ఆ వాగ్దానము రిటర్న్ ఆయన దగ్గరికి ఫుల్ఫిల్ అయిన తర్వాతనే వెళ్ళాలంట. ఎప్పుడైతే యేసయ్య పైనుంచి కిందికి వచ్చాడో ఆయన వాగ్దానము నెరవేర్చి ఫుల్ఫిల్ అయిన తర్వాతనే ఆ ఫుల్ఫిల్మెంట్తో వెళ్ళిండు, ఊరికే వెళ్ళలేదు. నన్ను ఈ నరులు హింస పెడుతున్నారు, కొరడతో కొడుతున్నారని ఊరికే వెళ్ళలేదు, ఫుల్ఫిల్ చేసి వెళ్ళిండు. అదే ఫుల్ఫిల్ చేసే క్రాస్, ఈరోజు ఆ క్రాస్ నుంచి ఆ వర్డ్ రిలీజ్ అవుతుంది కదా, నీ జీవితంలో ఆ వర్డ్ మళ్ళీ దేవుని దగ్గరికి ఫుల్ఫిల్ అయ్యే వెళ్తుంది. ఇదిగో దేవా తండ్రి, నువ్వు ఈ వర్డ్ని నన్ను పంపించావు కదా. ఆ వర్డ్ ఏమంటుంది తెలుసా? ఇదిగో నువ్వు నన్ను ఇలా పంపించావు కదా, ఇదిగో మీ కుమారుని మీద, ఇదిగో మీ కుమార్తె మీద, ఇదిగో నేను అది నెరవేర్చి వచ్చాను అని చెప్పేసి ఆయన ముంగల నిల్చుంటుందంట. హల్లెలూయా. ఆ స్వస్థత నెరవేర్చబడి ఆయన ముంగల నిల్చుంటుంది. దేనికి? మహిమ ఘనత ఆయనకు చెందించనికే. ఆ సమృద్ధి నెరవేర్చి ఆయన ముంగల నిల్చుంటుంది అనమాట. ఆ డివోర్స్ క్యాన్సిల్ అయ్యి ఆయన ముంగల నిల్చుంటుందంట. మ్యారేజెస్ విల్ హ్యాపెన్, చేంజెస్ విల్ హ్యాపెన్, రైట్? అప్పుడు నువ్వు మొరపెట్టు, ఆ మొరను దేవా నాకు ఇది ఇవ్వు అని అంటే ట్యాప్ ఇలా వచ్చేస్తుంది అనమాట. చదవండి అమ్మా. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూచి తిరస్కరించుటయు, చెడ్డవాణిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇచ్చి, శ్రమపడు వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. చీకటిలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దిస్ ఈస్ ద వర్డ్. నేను దీంట్లో ఏం స్పెసిఫిక్గా నార్మల్గా నేను చెప్పను, మీకు అర్థమైంటుంది ఆల్రెడీ. నేను ఒకటే విషయం ఏం చెప్తానంటే ఐజయా 58, 8, 9, 10, 11 ఇది మీ మీద డిక్లేర్ అయ్యింది కాబట్టి మీ చీకటి అంట మధ్యాహ్నము వలె ప్రకాశిస్తుందంట. అప్పుడు ఎక్కడ చీకటి ఉంటుంది? చూడండి, నేను రెండు డిఫరెన్సెస్ చూశాను. చూడండి, యూదులు అండ్ ఐగుప్తులు ఉండే ప్రదేశం ఒకటే ప్రదేశం. ఇన్ ద సేమ్ ల్యాండ్, ఇన్ ద సేమ్ స్పేస్ దే లివ్డ్. అవునా కదా? రైట్? అదే ప్రదేశంలో ఉన్నారు. ఐగుప్తులు అదే ప్రదేశంలో ఉండే, ఈజిప్షియన్స్ అదే ప్లేస్లో ఉండే, అండ్ యూదులు కూడా వాళ్ళకు బానిసగా సేవ చేస్తూ అదే ప్రదేశంలో ఉండే. సేమ్ ప్లేసెస్ని దేవుడు రెండు భాగాలుగా ఎలా డివైడ్ చేయగలిగిండు? ఒక భాగమేమో లైట్, ఒక భాగమేమో డార్క్నెస్, ఒక భాగమేమో హీలింగ్, ఒక భాగమేమో సిక్నెసెస్, ఒక భాగమేమో లైఫ్, ఒక భాగమేమో డెత్. ఎలా చేయగలిగిండు? సేమ్ ల్యాండ్ దే వర్ షేరింగ్. ఒకటే ల్యాండ్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు చేయంగా ఇప్పుడు చేయలేడా? హల్లెలూయా. ఇప్పుడు బయట డార్క్నెస్, మనమున్న ల్యాండ్ ఎట్లా ఉందంటే ఇది ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ల్యాండ్ ఇప్పుడు, రైట్? వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ల్యాండ్. కానీ ఆ వైరస్ ఒక డార్క్నెస్. అది ఇదే ల్యాండ్లో డార్క్నెస్ ఉన్న ల్యాండ్, అదే ల్యాండ్లో లైట్ని కూడా నువ్వు చూడగలవు. హల్లెలూయా. అదే ల్యాండ్లో నువ్వు హీలింగ్ కూడా చూడగలవు నువ్వు. ఎందుకు తెలుసా? ఎలా చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లల్ని అదే ల్యాండ్ని ఏదైతే స్పేర్ చేసుకుంటారో, ఇక్కడ వైరస్ ఉంటుంది, అదే ల్యాండ్లో మీరు ఉంటారు. ఏం చేస్తాడంటే దాన్ని డివైడ్ చేస్తాడనమాట. డివైడ్ చేసి నీ సైడ్ వెలుగు పెడతాడు, వేరే సైడ్ అంధకారాన్ని పెడతాడు అనమాట. దిస్ ఈజ్ ద వర్డ్ రెవల్యూషన్. హల్లెలూయా. గోషన్లో మొరో అని ఏడుస్తున్నారు. ఎందుకు? మరణము. ఇక్కడ కూడా మనకు చాలా డెత్స్ ఉన్నాయి, కానీ మనకు తెలుస్తలేదు యాక్చువల్ చెప్పాలంటే. ద మెనీ డెత్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. కానీ డెత్స్ బయట ఉన్నా కానీ కూడా యూ విల్ సీ లైఫ్, యూ విల్ సీ హీలింగ్. ఏ ల్యాండ్లో అయితే డెత్స్ ఉంటుందో అదే ల్యాండ్లో దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తికి అంట ఏం చేస్తాడంట? లైఫ్ డిక్లేర్ చేస్తాడంట. హల్లెలూయా. హీలింగ్ డిక్లేర్ చేస్తాడంట, స్వస్థతని డిక్లేర్ చేస్తాడంట, సమృద్ధి డిక్లేర్ చేస్తాడంట, శాంతి సమాధానాన్ని డిక్లేర్ చేస్తాడంట. ఎక్కడ మ్యారేజెస్ అయిపోయినాయో నీకు మ్యారేజెస్ అయ్యేలా చేస్తాడంట.
ఎక్కడ కాదు పొజిషన్స్ అక్కడ అయ్యేటట్లు నీకు చేస్తాడంట. దిస్ ఈస్ ద డిక్లరేషన్. ఈ వర్డ్ ఇప్పుడు నీ మీద డిక్లేర్ అయింది కదా. లెట్ ఇట్ గెట్ సెటిల్డ్ ఇన్ యూ అండ్ లెట్ ఇట్ గెట్ ఫుల్ఫిల్డ్. లెట్ ఇట్ నాట్ గో ఎంప్టీ టు ద లార్డ్, బట్ లెట్ ఇట్ గో టు విత్ ఫుల్ఫిల్మెంట్. హల్లెలూయా. అర్థమవుతుందా? The word that I got is the word that has designed everything so beautifully. Today that same word has been declared upon your life to redesign your darkness into life in Jesus' mighty name. To redesign your sickness into healing in the name of Jesus, I pray. Right now. So, sons and daughters of God, don't get worried, scared. Suicidal thoughts కానీ, ఈ థాట్స్ కానీ, ఆ థాట్స్ కానీ, ఇమ్మోరల్ థాట్స్ కానీ, వాటికి వీటికి అన్నీ నేను చెప్తున్నా కదా, దట్స్ ఆల్ డార్క్నెస్ అండి. అవన్నీ అర్థం చేసుకోండి. దట్స్ ఆల్ డార్క్నెస్. ఆ డార్క్నెస్ దానికి పడకండి. సెక్షువల్ థాట్స్, లస్ట్ఫుల్ థాట్స్, ఇమ్మోరల్ థాట్స్, అబద్ధాలు ఆడడం, మోసము చేయడము, దగ, అసూయ, కోపము, ద్వేషము, దీస్ ఆర్ నాట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగులో ఉన్నవాళ్ళు దేవుని వెలుగు కలిగిన క్యారెక్టర్స్తోని జీవిస్తారు. అలా మీరు జీవించండి. హల్లెలూయా. వెన్ యూ లివ్, దెన్ ద లైట్ విల్ షైన్ అపాన్ యూ. దెన్ ద హీలింగ్ విల్. నువ్వు వద్దనుకున్న నీకు హీలింగ్ వస్తుంది. నువ్వు వద్దనుకున్న నీకు ఫైనాన్స్ వస్తుంది. నువ్వు వద్దనుకున్న నీకు ఇల్లు, కారు, బంగ్లా, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ. నువ్వు వద్దనుకున్న ఇట్ విల్ కమ్ టు యూ ఇన్ ద సీజన్ దట్ గాడ్ హస్ డిక్లేర్డ్ ఫర్ యూ. ఒకటే ల్యాండ్లో దేవుడు 2 పాయలుగా చేసిండు. అంటే సముద్రాన్ని కాదు, ఎర్ర సముద్రాన్ని కాదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ రైట్. అదే ప్లేస్లో ఇక్కడ యూదుల దగ్గర లైట్, ఐగుప్తుల దగ్గర డార్క్నెస్ ఉన్నప్పుడు ఇప్పుడు అదే సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ ఉంది రైట్. సో మీ దగ్గర లైట్, బయట డార్క్నెస్ ఉంటుంది. హలే మీరు ఎక్కడెక్కడ వెళ్తారో అక్కడ లైట్ ఉంటుంది, మిగతా చోట్ల డార్క్నెస్ ఉంటుంది. హల్లెలూయా. మీరు ఎవరైనా పట్టుకున్నా వాళ్ళకు వాక్యం చెప్పినా వాళ్ళకు లైట్ వస్తుంది, మిగతా చోట అన్నీ డార్క్నెస్ ఉంటుంది. హల్లెలూయా. చూసారు, ఇప్పుడు నేను ప్రీచ్ చేస్తున్నప్పుడు యూ సీ దెర్ ఈస్ golden dust on my hand. Can you see it here? You can see, I think, here, right? Clear ga ikkada kanipistundi chudandi. See, this is an angelic presence. I'm clearly showing you, right? ఇది నేను స్కిన్ మీద ఇలా అత్తుకొని ఇలా షైన్ అయ్యి ఇలా నేను పెట్టుకోలేను ఇది, రైట్? I think it has already been seen. It has already been shown to you. Okay, so when it is happening here, it will happen there also. Hallelujah. So please, children of God, don't worry, don't be scared. ఈ సీజన్ అయిపోయే లోపల కొత్త ఉదయము నీ జీవితంలో జీవించబోతున్నది. Amen. So I'm declaring that healing upon you right now. I pray and close it up. Father, I thank you so much for this wonderful grace that you show, for this wonderful light that you show upon them, my Lord. Touch them mightily, O Lord. Heal them mightily, my Father, O Lord. Let the darkness turn into light in Jesus' mighty name. Let the sickness turn into healing now in the name of Jesus right now. Let the poverty turn into blessings now in the name of Jesus, my Father. Every curse in their life be reversed in the name of Jesus right now. I'm declaring your glory, my Father. ఎప్పుడైతే మీ వాక్యము రిలీజ్ అయిందో ప్రభా, మీ వాక్యం మీ దగ్గరికి ఎంప్టీగా రాదు, ఫుల్ఫిల్ అయ్యే మీ దగ్గరికి వస్తుంది ప్రభా. ఇప్పుడు ఈ ఐజాయా 58:8 నుంచి 11 వరకు ఈ వర్డ్ అందరి మీద డిక్లేర్ అయింది కాబట్టి, ఈ వర్డ్ అందరు ఎవరి మీద అయితే డిక్లేర్ అయిందో ఆ వర్డ్ అందరి మీద ఫుల్ఫిల్ అవునుగాక అని ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో. ఇప్పుడే ఆ స్వస్థత రిలీజ్ కావాలా, ఆ ప్రభు ఆ యొక్క ఎముకములో బలము రిలీజ్ కావాలా ప్రభు. ప్రతి అంధకారం కొట్టివేయాలి, నెగిటివ్ థాట్స్ కొట్టివేయాలి ప్రభు. ఎవరు కానీ జాబ్ లాసెస్ చూడడానికి వీలేదు, ఫైనాన్షియల్ లాసెస్ చూడడానికి వీలేదు ప్రభు. ఆర్థిక వ్యవస్థలో కానీ ఆర్థిక సమస్యలో కానీ ఎవరు పడడానికి వీలు లేదు పై. ఇకపై వాళ్ళ మీద వెలుగు కలుగును గాక. వెలుగుని డిక్లేర్ చేస్తున్నాను ప్రభు, స్వస్థతను డిక్లేర్ చేస్తున్నాను ప్రభు. ప్రభు
ఇదిగో వాళ్ళ చేతి క్రియలను ఆశీర్వదిస్తున్నాను ప్రభా. ఏదో విధంగా ఆశీర్వదించండి ప్రభా. స్కిల్స్ ఇవ్వండి, పొటెన్షియల్ ఇవ్వండి, టాలెంట్స్ ఇవ్వండి, కమ్యూనికేషన్ ఇవ్వండి ప్రభా. ప్రభా అభివృద్ధి చేయండి ప్రభా. ఇదిగో వాళ్ళ అధికారం తీసుకుని అధికారంలోకి వచ్చే ఒక శక్తి, మహిమ, ఘనతని రిలీజ్ చేస్తున్నాను తండ్రి. గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉండాలా ప్రభా. అధికారము తీసుకోవాలా ప్రభా. సంఘము అధికారంలోకి రావాలా, సంఘము అధికారంలోకి నిల్చబడాలా ప్రభా. ఇకపై చాలు వేరే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రభా, సంఘము అధికారంలోకి తీసుకురామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ స్వస్థతను రిలీజ్ చేస్తున్నాను. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఓకే, so thank you very much. I hope you have enjoyed this word. I believe, not hope but believe, that this word will definitely bring healing upon your lives. Thank you for watching. Okay, see you on Sunday. Until then, bye bye. Be blessed, greatly blessed. In Jesus name I pray. Amen.